సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే సార్. నమస్తే మేడం. కేరళలో జరిగిన ఇన్సిడెంట్ చాలా వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. రకరకాలుగా అందరూ మాట్లాడుకున్నప్పటికీ కూడా ప్రతిసారి ఇటువంటివన్నీ మాటల వరకే ఆగిపోతుంది. యాక్షన్స్ రూపంలోకి వచ్చేసరికి ప్రతి ఇంట్లో ఇంటింటి రామాయణంలో మారింది. ప్రతి తల్లిదండ్రుల విషయానికి వస్తే అది కోడళ్ళు కావచ్చు, కొడుకులు కావచ్చు, హీనంగా బిహేవ్ చేయడం, సమాజం ఏమంటుందని ఇంట్లో ఉంచి టార్చర్ చూపించే పిల్లలు కొంతమంది అయితే, సమాజం ఏమనుకున్నా పర్వాలేదని బయటికి తోసేసే వాళ్ళు కొంతమంది. ఇవాళ చూసిన వీడియో సార్ ఒక్క నిమిషం కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయని చెప్పుకోవచ్చు. అంత దారుణంగా తన పనితో తను చేసుకుంటూ టీవీ చూడ్డానికని వచ్చి మంచం మీద కూర్చున్న ఒక ముసలావిడిని వెనక నుంచి తోసిందంటే ఆవిడికి తల్లి లేదా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. తల్లి ప్రేమ తెలియదా? ఒక పెద్ద ఆవిడ వాల్యూ తెలియదా? ఇటువంటి ఆడవాళ్ళు సమాజంలో ఉన్నారా? అసలు ఏ విధంగా చూడొచ్చు అంటాం. ఎస్పెషల్లీ లా ప్రకారం చూసుకుంటే ఇట్లా పేరెంట్స్ని దారుణంగా హింసించి కొట్టి బయట వదిలేసి వాళ్ళందరికీ సంబంధించి ఎటువంటి కేసులు ఉంటాయి, ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి అంటారు? చాలా మంచి సెన్సేషనల్ టాపిక్ అయింది వాళ్ళు. ఇది త్రూఅవుట్ ద కంట్రీ సెన్సేషనల్ టాపిక్ అయింది. ఎందుకంటే ఒక అమ్మని ఆమె అత్తగారిలాగా చూసింది, కానీ తనని దేశం అంతా ఒక అమ్మలాగా చూస్తుంది. ఓకే, ఆ మదర్ వచ్చి మంచం మీద కూర్చుంటాము, మనవడో ఎవరో వచ్చి అక్కడ నుంచుంటాము, వాళ్ళ నాన్నమ్మతోటి మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చి ఈ ఆ పాపనో మందలిచ్చి అక్కడి నుంచి పంపించేసి ఈ పెద్ద ఆమెని మంచం మీద నుంచి తోసేస్తాం జరిగింది. ఆమె కింద పడతాం జరిగింది. ఇదంతా కూడా ఒక మొబైల్లో రికార్డింగ్ కూడా జరుగుతాం జరిగింది. అదే వైరల్ అయింది. వైరల్ అవ్వగానే దీపికా నారాయణ్ భరద్వాజ్ అనేసి సోషల్ వర్కర్, తను లేడీయే, తను ఇది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది వైరల్ అయ్యి అది పోలీస్కి కూడా ట్యాగ్ చేస్తాం జరిగింది. అది వైరల్ అయ్యి పోలీస్ వాళ్ళు వచ్చి ఈమెను అరెస్ట్ చేస్తాం కూడా జరిగింది. ఓకే, సో ఇది బేసిక్గా అండి కామన్గా జరిగే విషయాలు. ఇవాళ ఏదో అందరూ ఆశ్చర్యపోతున్నారు, కానీ ఒక్కసారి ఈ వీడియో చూసే వాళ్ళు అందరూ మీ ఇళ్లలో ఏం జరుగుతుందో ఆలోచించండి. మోర్ దెన్ 50 to 60% డొమెస్టిక్ వైలెన్స్ ముసలోళ్ళ మీద అవుతుంది. ఇది అబ్యూస్ కిందకే వస్తుంది సార్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అండి ఇది, అగేన్స్ట్ ఫర్ ఉమెన్. ఓకే, సో ఇది కోడళ్ళకి అని చాలామంది భావించి ఈ డీవీసీ అనే షార్ట్కట్లో డొమెస్టిక్ వైలెన్స్ అగేన్స్ట్ క్రూయాలిటీ అన్నది ఓన్లీ పెళ్ళైన భార్యలకే అప్లై అవుతుంది అన్న నోషన్లో అందరు ఉన్నారు. బట్ దట్ ఈస్ రాంగ్. డొమెస్టిక్ వైలెన్స్ అగేన్స్ట్ క్రూయాలిటీ ఈజ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్. ఆ ఉమెన్ కోడలు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, ఇంట్లో ఉండే లేడీస్ అందరికీ ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అప్లై అవుతుంది. ఇది చాలామంది మర్చిపోయి ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే ఓన్లీ కోడలకే అనుకుంటాం. అట్లీస్ట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ వీడియో చూసైనా మీరు దయచేసి అది మైండ్లోంచి తీసేయండి. ఎవరైతే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, లేకపోతే అత్తగారులు, అమ్మగారులు ఈ వీడియో చూస్తున్నారో దయచేసి అర్థం చేసుకోండి, మీకు రక్షణ ఉంది. ఇది ఒక యాక్ట్. ఇంకొకటి 2007లో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అని ఒకటి వచ్చింది. ఇందులో కూడా చాలా సెక్షన్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి. సహజంగా ఏంటంటే తల్లి కొడుకు ఎక్కడ బాధపడతారో అని కోడల మీద కంప్లైంట్ చేస్తానికి ఒక అడుగు వెనకేస్తున్నారు. అందుకే ఈ వీడియోలో మీరు చూడండి, కోడలు అత్తని కొడతాం జరిగింది. ఇది ఒక వీడియోలో బంధిస్తాం జరిగింది. ఇది 100% నా ఉద్దేశం ఆ కొడుకే పెట్టుంటాడు. ఈ భార్య పోరు భరించలేక ఇంకా ఎవిడెన్స్కి పెట్టుంటాడు. ఇది ఫస్ట్ టైం కొట్టుంటుంది ఆమె అత్తని అని నేను అనుకోవట్లేదండి. అలవాటు ఆమెకి. ఈసారి వీడియోలో వచ్చింది, బయటపడింది, అరెస్ట్ అయింది. ఓకే, ఆమెను చూస్తే చాలా ఇష్యూస్ అబౌవ్ 80 years, కంప్లీట్ గ్రే హెయిర్తో వృద్ధురాలు. ఓకే, సో ఆమెను కూడా అదే మీరు అన్నారు ఇందాక పాయింట్, ఆమెకు తల్లి లేదా అని. తల్లి ఉండి ఆ తల్లి ప్రోత్సహిస్తాం వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయి. ఓకే, అనాథగా ఆడవాళ్ళే శత్రువులు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ సాడ్ ఇన్సిడెంట్ అండి. ఇట్లాంటి దాంట్లో ఇంప్రిజన్మెంట్, క్రూయాలిటీ ఈ సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ కింద పడుతుంది, ప్లస్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద పడుతుంది, ప్లస్ క్రూయాలిటీ 321, 322 ఐపీసీలో సెక్షన్స్ ఉన్నాయమ్మా. 326, 327 వరకు ఉన్నాయి. అంటే చేత్తో కొడితే, కర్రతో కొడితే, లేకపోతే తోసేసి ఏదైనా చనిపోయేటట్టు ప్రయత్నిస్తే, ఇట్లాంటివన్నీ కూడా ఐపీసీ సెక్షన్స్లో 321, 322, 323 ఇలా లైన్గా 326, 327 వరకు ఉన్నాయి. ఇవన్నీ సెక్షన్స్ మనకి చట్టం ఆబ్వియస్లీ మన దగ్గర అంత అవేర్నెస్ లేదు. బయట కంట్రీస్లో ఇవన్నీ అవేర్నెస్ ఉంటాయి కాబట్టి ఒకళ్ళు హర్ట్ చేయరు.
మా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని ఉంటారు. అందుకే చూడండి మీరు బయట రేపులు కూడా ఎక్కువ జరగవు మన దగ్గర జరిగినంత, రైట్? సో ఇలా తల్లులు ఎవరైతే బాధపడుతున్నారో దయచేసి అర్థం చేసుకోండి, అలాంటి లాయర్స్ని అప్రోచ్ అవ్వండి. వెంటనే మీ కొడుకుకి కోడలికి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఇంట్లో మీరు ఉండే పరిస్థితి లేకపోతే మీకు మంచి ఓల్డ్ ఏజ్ హోమ్లో అయినా జాయిన్ చేయమని చెప్పి మేము వాళ్ళకి సలహా ఇస్తాము. ఒకవేళ అది కూడా పాటించట్లేదంటే కోర్టు ద్వారా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేటట్టు మేము చేస్తాము. వాళ్ళకేమి శిక్షలు పడవు. తల్లులందరూ బాధపడేది అయ్యో నా కొడుకు ఏమైనా శిక్ష పడుతుందా, వాళ్ళకేం శిక్షలు పడవు. సో అది మీరు భయపడకండి. కౌన్సిలింగ్ ద్వారానో లేకపోతే కోర్టు ద్వారానో మీకు రక్షణ కల్పించే బాధ్యత మా అడ్వకేట్స్ తీసుకుంటాము. మంచి అడ్వకేట్స్ని మీరు అప్రోచ్ అవ్వండి. ఓకే, బట్ ఈ కేసులో చూసుకుంటే ఈ కోడలు ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటారా? ఈ కేసులో ఆ కోడలికి చాలా సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయమ్మా. వీడియోలో క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఎట్లాంటి ఎవిడెన్స్ అంటే ఈమె ఆ ముస్లామని వెనకాల నుంచి వచ్చి తోస్తాం, ఫస్ట్ అక్కడ తిడతాం జరిగింది, అబ్యూస్, వర్బల్ అబ్యూస్. తర్వాత తోస్తం జరిగింది, అంటే అది వాలంటరీ హర్ట్. ఆ తోస్తం వలన ఒకవేళ ఈమె చనిపోవాలని తోసిందా లేకపోతే ఓన్లీ దెబ్బలు తగిలిందని తోసిందా అన్నది ఆమె ఇంటెన్షన్ ఏంటో తీసి 3-4 సెక్షన్లు 323, 324, 325 3 పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఇంట్లో ఉన్న ఏ మహిళకైనా, కూతురైనా, చెల్లైనా, అత్తైనా, అక్కైనా, అమ్మాయినా, ఎవరు అలా సొంత అన్న తిట్టినా చెల్లిని అది డొమెస్టిక్ వైలెన్స్. సొంత తండ్రి కూతుర్ని కొట్టినా తిట్టినా డొమెస్టిక్ వైలెన్స్. అలాంటిది ఇంత పెద్ద ఆవిడ్ని కోడలు కొడితే ఆ డొమెస్టిక్ వైలెన్స్ కాదా? ఖచ్చితంగా అవుతుంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఐపీసీ నేను చెప్పిన సెక్షన్స్ 322 నుంచి 6 వరకు అవి, ప్లస్ సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ కింద చాలా సెక్షన్స్ ఆ అమ్మాయి మీద తన మీద పడుతుంది. డెఫినెట్గా తనకి ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 నుంచి 7 ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఫైన్ ఉంటుంది, చాలా జరుగుతాయి. ఎందుకు అంటే సార్ తను కూడా ఒక బేబీకి జన్మనిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రేపటి రోజున అది మర్చిపోతున్నారు. అదే ప్లేస్లో తను వెళ్ళాల్సి ఉంటుంటుంది. చాలామంది పేరెంట్స్ ఇటువంటివి ఫేస్ చేస్తూనే ఉన్నారు కానీ బయటికి ఎవరూ రావట్లేదు. న్యాయస్థానం వైపు మనం చూసుకుంటే ఇటువంటి రక్షణ మాకుందన్న విషయం చాలామందికి అవేర్నెస్ లేదు, తెలియదు. ఎవరైనా మన ఈ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు మానసికంగా మేము ఇలా అబ్యూస్కి గురి అవుతున్నాం, లేదా మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటున్నారు, మా ఇంట్లో మమ్మల్ని ఉండనివ్వట్లేదు. కొంతమంది ఎలా ఉంటుంటారంటే సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నా ఉండనివ్వరు, అది కొడుకులు కావచ్చు కోడలు కావచ్చు, తరిమేస్తూ ఉంటారు. అలాంటి పేరెంట్స్ కూడా చాలామంది మనం చూసాం. వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా? ఆ కేసెస్ మనం డీల్ చేసే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఈ వీడియో చూసేటోళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకవేళ మీరు ఇలాంటి అరాచకాలకు గురవుతూ ఉంటే దయచేసి స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ పైన మీరు కాల్ చేయండి. 100% సలహాలు ఇస్తాము, సొల్యూషన్స్ తెస్తాము, కౌన్సిలింగ్ ఇస్తాము. మీరేమి భయపడే అవసరం లేదు. పెద్దవాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వీళ్ళు మా మీద తిరగబడతారు, ఆ రక్షణ కూడా మీకు పోలీస్ నుంచి కల్పిస్తాము. అన్ని చట్టంలో అన్ని రకాల రక్షణలు ఉన్నాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి తెలియక పాపం చాలామంది విలేజెస్లో కానివ్వండి, సిటీలో కూడా చాలామందికి ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి కూడా చట్టాలు తెలియవు. ఎస్ సార్. ఓకే, సో ఇది ఒక అవేర్నెస్ లాగా మనం మంచి వీడియో చేస్తున్నాం. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అని ఉంటే సుమన్ టీవీ ద్వారా నేను 24/7 అవైలబుల్ ఉంటాను. నన్ను అప్రోచ్ అవ్వచ్చు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.